పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధం చేశారు. రేపటి నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరగనున్నాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్లో ఆల్ పార్టీ మీటింగ్ సమావేశం కానుంది. దేశంలో ఉన్న అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీల ఎంపీలు సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అందరి సహకారం ఉండాలని స్పీకర్ కోరనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధం చేశారు. రేపటి నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరగనున్నాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్లో ఆల్ పార్టీ మీటింగ్ సమావేశం కానుంది. దేశంలో ఉన్న అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీల ఎంపీలు సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అందరి సహకారం ఉండాలని స్పీకర్ కోరనున్నారు. ఇక ఆల్ పార్టీ మీటింగ్కు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, ఎవరెవరు మీటింగ్కి హాజరు కాబోతున్నారు? ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఇక దేశ రాజధానిలో పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు 10:30 అయితే ఆల్రెడీ ఆల్ పార్టీ నివాసంలో అయితే సమావేశం అయితే ప్రారంభమైంది. ఇక నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఇంకా పార్టీలో కీలక మంత్రులు కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సంబంధించి రానున్న పార్లమెంట్ లో మనం ఎట్లాంటి అంశాలతో ముందుకెళ్లాలి, ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఎట్లాంటి బిల్లులు పెట్టాలన్న అంశాలపైన ఈ రోజు ఇప్పుడు ప్రధాని మోదీ నివాసంలో అయితే కీలకంగా భేటీలు అయితే జరుగుతున్నాయి. విపక్షాలు లేవనెత్తే అంశాలపైన కీలకంగా మనం ఇలాంటి అంశాలను గురించి వాళ్ళకి ఎదురుదాడి చేయాలంటూ కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విపక్షాలకు సంబంధించి నిన్న జరిగిన బెంగళూరులో జరిగిన భేటీలో కీలకంగా కూటమికి ఇండియా అనే నామకరణం కూడా చేశారు. ఆ సమావేశంలో కీలకంగా కొన్ని డిమాండ్లను కూడా తీసుకొచ్చారు. అక్కడ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల్లో ఉన్న కుల గణన కూడా చేయాలి, అలాగే విపక్షాలు పోరాటాలకు సంబంధించి మనం ఎలా ఎదుర్కోవాలన్న అంశాలు కూడా కీలకంగా అయితే అక్కడ తీసుకున్న సంబంధం తెలుసుకోవచ్చు. మరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పార్లమెంట్ లో ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరగబోతోంది. ఇక అన్ని పార్టీలు, దేశంలో ఉన్న ప్రాంతీయ జాతీయ పార్టీలన్నీ కూడా ఈ సమావేశానికి అయితే హాజరైతే కానున్నాయి. ముఖ్యంగా మరి చూసుకోవాలి, పార్లమెంట్ లో ఇప్పుడు కేంద్రం దగ్గర 32 బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటినీ కూడా చట్టాలు చేసేందుకు ఇక పార్లమెంట్ లో తమకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కూడా నిన్న ఎన్డీఏ సమావేశాన్ని అయితే కీలకంగా అయితే చర్చించారు. మరి మొత్తంగా చూసాలి, యూసీసీ బిల్లు కోసం ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా మద్దతు తెలపాలని ఎన్డీఏ కేంద్ర బీజేపీ అయితే ఆలోచిస్తోంది. మరి యూసీసీ బిల్లుకి ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మిగతా ఈ కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమి అందరూ కూడా ఏకతాటిపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యూసీసీ బిల్లుకి బీజేపీకి సంబంధించి లోక్సభలో అయితే పూర్తి మెజారిటీ అయితే ఉంది. మరి దీనికి యూసీసీకి సంబంధించి పార్లమెంట్ రాజ్యసభలో మాత్రం యూసీసీకి బీజేపీకి అయితే పూర్తి మద్దతు అయితే లేదు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి అంశాలు మళ్ళీ తెర మీదకి వచ్చే అంశాలు అయితే మనకి కీలకంగా తెలుసుకోవచ్చు. మరి పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అయితే కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి జరగబోయే మీటింగ్ లో ఏ నాయకులు ఎటువంటి అంశాలు మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారు, ఎట్లాంటి బిల్లులు మళ్ళీ తీసుకొస్తారు అనే అంశాలు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి చర్చించిన తర్వాత రేపటి నుంచి
పార్లమెంట్ సమావేశాల్లో ఎలా జరగబోతున్న అంశాలు మనకి కీలకంగా తెలిసిపోతారు. ఒక్క మాట చెప్పాలి అంటే గతంలో అదానీ షేర్ల కోసం పార్లమెంట్ సమావేశాలు కీలకంగా అయితే వాడివేడిగా సాగాయి. మరి ఈ నేపథ్యం ఇప్పుడు రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ ఘటనలకు సంబంధించి నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసర ధరలు, వీటన్నిటి గురించి కూడా ఇటు వామపక్షాలు నిన్న జరిగిన కూటమిలో కీలకంగా అయితే చర్చించాయి. వాటి గురించి పార్లమెంట్ లో వాడివేడిగా సాగబోతున్నాయి. సుమారుగా 23 రోజుల ఈ పార్లమెంట్ లో 17 వర్కింగ్ డేస్ ఉండబోతున్నాయి. 17 రోజుల్లో ఎట్లాంటి అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, ఎన్ని బిల్లులు చట్టాలుగా మారుతున్నాయి అనే అంశాలు మాత్రం కీలకంగా మారనున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. వరంగల్ జిల్లా